వ్యక్తిగతంగా మాకు ఏ రకమైన ఇబ్బందులు లేకపోయి ఉండొచ్చు. మా ఇంట్లో ఏవైనా శుభకార్యాలు అయితే ఎవరికైనా చెప్పుకుంటాం. మన జిల్లాల్లో అదంతా లేకపోవచ్చు. కానీ ఒక్క విషయం ఏం చెప్పదలుచుకున్నానంటే, నేను ఖచ్చితంగా కార్యకర్తల తరపునే నిలబడతాను. రాజకీయంగా మాకెవరితో కూడా తగ్గేది లేదు, ఎక్కడ తగ్గేది లేదు. గత 5 సంవత్సరాలుగా కానివ్వండి, 2004 నుంచి 14 మధ్యలో కానివ్వండి, రాజకీయంగా ఎంతమంది కార్యకర్తలను ఇబ్బంది పెట్టారు మీరు? గత 5 సంవత్సరాల్లో 22 ఏళ్ల కుర్రోళ్ళ మీద కూడా అట్రాసిటీ కేసులు అన్యాయంగా పెట్టించారు మీ జడ్పీటీసీలు. ఎంతో మందికి పెన్షన్లు అన్యాయంగా తీసేశారు మీరు. ఎంతో మంది ఫీల్డ్ అసిస్టెంట్లకు కానీ, గ్రామాల్లో ఉన్న వివోఏలకు కానీ జాబులు అన్యాయంగా తీయించేశారు. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరు అడిగిన ప్రశ్నకు కూడా నా సమాధానం అదే. ఇలాంటివన్నీ గ్రౌండ్లో మీరు చేయగా రాజకీయంగా వాళ్ళు మేము ఎక్కడా కూడా మరి అర్థమయ్యే ఉంటుంది.